మీకు అన్ని అట్లాంటి ఏమైనా అప్రిషియేషన్స్ వచ్చాయా వేరే వేరే లిరిక్ రైటర్స్ నుంచి? చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి అది నాకు. నిన్న మీకు ఇంటర్వ్యూ అయ్యాక వినిపిస్తా వాయిస్ మెసేజ్. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. అంటే నేను చెప్తా ఆయన ఏం పెట్టారండి. రాంబాబు, నేను పాట విన్నాను, చాలా బాగుంది, నేపథ్య గీతం కదా, చాలా జాగ్రత్తగా విన్నాను పదాలని. కొన్ని పదాలకి కొన్ని శబ్దాలు ఉంటాయి, ఆ పదాలని కలిపితే కొన్ని శబ్దాలు కలుస్తాయి, ఆ శబ్దాలు కలిస్తే ఒక విస్ఫోటనం వస్తుంది. ఇది పదాలతో వచ్చిన శబ్దాలతో కూడిన విస్ఫోటనంలా ఉంది పాట. సూపర్. అసలుకి నీ కెరీర్కి ఇది ఒక మలుపు. నీకు నా అభినందనలు, నా ఆశీర్వాదాలు, గాడ్ బ్లెస్ యూ అని పెట్టారు. ఇంకొక ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన స్టేజ్ మీద ఏమన్నారంటే, జ్యోతి నీకు థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకో తెలుసా, రాంబాబు గోసాల్ లాంటి మంచి విషయం ఉన్న రైటర్ని నువ్వు నాకు పరిచయం చేసినందుకు అన్నాడు. అసలు ఎప్పుడు పుణ్యభూమి నా దేశం, బొబ్బిలి సింహం, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, సీతారామయ్య గారి మనవరాలు, ఏం సినిమాలు సార్, అన్నమయ్య, రామదాసు, అసలు ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి సందర్భాలు, ఎన్ని మాస్ పాటలు, ఎన్ని ఎమోషనల్ సాంగ్స్, ఎన్ని కథని నడిపించే కమ్మని పాటలు, ఎంత బాగుంటాయి. అలాంటి ఆయన డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాడు నన్ను పరిచయం చేసినందుకు. నిజంగా నిజంగా అది ఎంత కాంప్లిమెంట్ అండి. ఈ రెండు కాంప్లిమెంట్, ఈ ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ నన్ను అప్రిషియేట్ చేశారు.